భారతి గారు, మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేను ఈ మధ్య ఆర్టిస్ట్ అయిన దగ్గర నుంచి చాలా మంచి వేషాలు వేసా, కానీ ఇది మంచిలో మంచి. ఎందుకంటే టెంపర్ చేసింది వేరు, నాయక్ చేసింది వేరు, అథారిటీ దారిది వేరు. ఇదేంటంటే కామెడీ విలన్ లాగా అప్పట్లో నాగభూషణం గారు వేసేటువంటి వేషాలు. కామెడీ చేస్తూ ఉంటారు, బ్యాడ్ థింగ్స్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి క్యారెక్టరు సినిమా మొత్తం ఆ నటించే అవకాశం, అంత మంచి వేషం నాకు రావటం, దట్టు వెంకటేష్ బాబు పక్క చేసుకుంటూ రావడం అనేది, ఆ సినిమా ఇంత మంచి సక్సెస్ అయినందుకు నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇంత మంచి వేషం ఇచ్చినందుకు. మంచి బ్యానరు, మంచి డైరెక్టరు, అబవ్ ఆల్ వెంకటేష్ బాబు. నేను వెంకటేష్ బాబు గురించి ఎక్కువ చెప్తే వెంకటేష్ బాబుకి దిష్టి తగులుతుంది కాబట్టి నేను చెప్పను. 1986 నుంచి వెంకటేష్ బాబు గారు నాకు ట్రావెల్, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, అలాంటి ఫిలిమ్స్ రాశాను వాళ్ళ బ్యానర్లో. శివయ్య, ప్రేయస్ రవి. తెలుసో తెలీదో మరి బాబు గుర్తుందో లేదో, పవిత్ర బంధంలోనే వేషం వేశాను, పెళ్లి చేసుకుందాం కూడా వేషం వేశాను. బాబు గుర్తుందా? అందులో వెంకటేష్ బాబు నన్ను కొడుతూ ఇందులో కొట్టాడు, అందులో కొట్టారు ఆ పెళ్లి చేసుకుందాంలో. అందులో వాళ్ళ బ్యానర్లో శివయ్యలో కూడా వేషం వేశాను. తర్వాత ఇదే నాకు 3 ఇన్నింగ్స్ లాగా నా భవిష్యత్తుకి పునాది అవుతాను మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మంచి పరిశ్రమ, మంచి ఆర్టిస్టులు, మంచి డైరెక్టర్లు నాకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. ఇంత మంచి హిట్లో మరొకసారి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మారుతి గారికి, ప్రొడ్యూసర్స్ పిడి ప్రసాద్, వంశీ, రాధాకృష్ణ గారికి, మా బాబు వెంకటేష్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేష్ బాబు, బాబు బంగారం. ఆయన మనసుని తెలుసుకునే మారుతి గారు ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు. మదర్ తెరిసా మళ్ళీ పుట్టి పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ అన్నట్టుగానే ఉంటుంది. ఆయనతో మారుతి గారు ఎప్పటి నుంచో ట్రావెల్ అయ్యి ఆయన రియల్ లైఫ్లో కూడా అదే సున్నితత్వం ఉంది కాబట్టి ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారండి. ఫస్ట్ హాఫ్ మా అన్నయ్య పృథ్వీ బత్తాయిల బాబ్జీ రసం పిండేశాడు, అదే తాగుతున్నారండి. కలెక్షన్స్ అన్నీ ఎరగ తాగుతున్నారు పుష్కరాలకు వచ్చిన వాళ్ళందరూ. సెకండ్ హాఫ్ పోసాని గారు ఎర్రగ తీసి తిత్తి తీసి పక్కన పెట్టేశారు. మా అందరికీ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సంతోష సమయంలో, ఈ సక్సెస్లో నేను కూడా ఒక చిన్న పార్ట్ అయినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతుల్ని. సో ఇదే సినిమా, ఇదే బ్యానర్లో నేను ఆ సినిమా చేశాను. మళ్ళీ నెక్స్ట్ బాబు బంగారం, 2 హిట్ సినిమాలో 2 క్యారెక్టర్లు నాకు మంచి పేరు తెచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకటేష్ సార్ పక్కన చీర కట్టుకొని డ్యాన్స్ చేస్తాను నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెంకటేష్ సార్కి నేను పెద్ద ఫ్యాన్ని చిన్నప్పటి నుంచి. బొబ్బిలి రాజా, పోకిరి రాజా, కొండపల్లి రాజా, చంటి సినిమాకి నేను థియేటర్లో కూర్చొని పేపర్ ఇచ్చిన వాడిని నేను. వెంకటేష్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. వెంకటేష్ సార్ టైమింగ్, కామెడీ టైమింగ్ అంటే ఇంత ఇష్టం. వెంకటేష్ సార్ డ్రెస్సింగ్ అంటే నాకు చాలా పిచ్చి. ఫస్ట్ సార్ డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఈరోజు వెంకటేష్ సార్ పక్కన నాకు నటించే అంత గొప్ప అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ మారుతి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను సార్. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. వెంకటేష్ బాబు గారితో ఫస్ట్ కూలీ నెంబర్ 1 సినిమాలో యాక్ట్ చేశాను. కరెక్ట్గా 25 ఇయర్స్ అయ్యింది. అప్పటి నుంచి ఆయన చేసిన చాలా సినిమాలు నేను యాక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా వెంకటేష్ గారు 24 క్యారెట్ గోల్డ్ అండి. ఆయనకు తగ్గట్టే మారుతి గారు ఇంత మంచి టైటిల్ పెట్టి బాబు బంగారం అనే ఒక మంచి సినిమాని తీశారు. మారుతి గారు నేను ఎప్పుడు అడుగుతుంటాను, సార్ నాకు ఒక క్యారెక్టర్ మీ డైరెక్షన్లో చేయాలి అని. ఆయన ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ మారుతి గారు. అలాగే ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి, పిడివి ప్రసాద్ గారికి, వంశీ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. హోల్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నాకు నేను ఒక పెద్ద శిష్యుడిని వెంకటేష్ బాబుకు. నేను వెంకటేష్ బాబుకు సినిమా చేసిన అంటే నా సోదరుడు మారుతికి వందనాలు. కెమెరామెన్ గారు ఒక వెంకటేష్ బాబుని, నయనతార హీరోయిన్ గారిని చూపించిన కెమెరామెన్ గారికి ఒక 100 నమస్కారాలు.
అందరికీ ఒకటైతే కెమెరామెన్కి 100 నమస్కారాలు. అయితే ఇక్కడ మా రామ్ లక్ష్మణ్ మాస్టర్ నాకు పెద్ద ఫ్యాన్ వెంకటేష్ బాబు. ఆయనతో ఫోటో దిగనికే లక్ష్మీ సినిమాలు అనుకున్నా, ఏం దిగలే. మళ్ళా బాబు బంగారం దిగిన ఫోటో దిగిన. ఈ ఫోటో నాకు ఇస్తే నేను పెద్ద ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటా. ఇవ్వకపోతే నా కర్మ, ఇస్తే మీ అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినట్టు మా మారుతి గారికి, వెంకటేష్ బాబుకు ధన్యవాదాలు. నేను ఈ ఫీల్డ్కి ఎంటర్ అవ్వడానికి ముందుగా యానిమేషన్ నేను మారుతి చేసేటప్పుడు యానిమేషన్ ఎంప్లాయ్మెంట్స్ ఎలా వస్తాయనేది ఒక డౌట్గా ఉండేది. అయితే బొబ్బిలి రాజా సినిమా చూసిన తర్వాత మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎక్కడో ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఇంకా ఇండస్ట్రీలో పర్లేదు అనుకునేసి. సో అప్పటి నుంచి వెంకటేష్ బాబు గారికి ఒక విధంగా అంటే నేను కూడా ఆడియన్స్ లాగే ఒక ఫ్యాన్ని, ఆయన సినిమాలు తప్పకుండా చూస్తూ ఉంటాను. కలియుగ పాండాలు ఫస్ట్ నేను ఒక 30 కిలోమీటర్ల దూరం నుంచి ఫస్ట్ సినిమా చూసినాను ఆయనది. సో ఆయనకు కూడా ఈ అవకాశం అంటే ఈ బాబు బంగారం ద్వారా సినిమా చేసే అవకాశం నాకు రావడము అదృష్టంగా భావిస్తున్నాను. మొదట దృశ్యం వర్క్ చేశాను, ఆ సినిమా సూపర్ హిట్, మీ అందరికీ తెలుసు. ఈ సినిమాకి కూడా బాబు బంగారం సినిమాకి నాకు ఈ అవకాశం ఇప్పించిన వెంకటేష్ గారికి, డైరెక్టర్ మారుతి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సక్సెస్ఫుల్ స్క్రిప్ట్లో మారుతి గారు నాతో మంచి డైలాగ్స్ రాయించినందుకు వచ్చింది, ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇక థియేటర్లో చూసినప్పుడు ఆడియన్స్, ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్, లేడీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ నుంచి సూపర్ హిట్ రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరోసారి మారుతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎడిటర్ ఉద్ధవ్ గారు, అలాగే కెమెరామెన్ రిచర్డ్ ప్రసాద్ గారు, రామ్ లక్ష్మణ్, నెక్స్ట్ పర్సన్ గారు, మన కట్టీర్స్ పృథ్వీ గారికి, వీళ్ళందరూ సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాక్ట్ చేసినట్టుగా సినిమా చూస్తూ అనిపించింది. ఈరోజు అలా థియేటర్లు ఎంజాయ్ చేస్తున్నారు. For making this Babu Bangaram a successful movie. I'd like to thank my director Maruti Garu and my producer for giving me this opportunity. Thank you. The బాబు బంగారాన్ని అద్భుతంగా విజయవంతంగా చేసిన ప్రేక్షక బంగారాలకి మా బంగారు టీం అందరం కలిసి బంగారు వందనాలు. ఎందుకంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరమే ఏదో కొద్ది గొప్ప మా రికమెండేషన్ తీసుకొని మేము వర్క్ చేసుకుంటాము. మాకు ప్రొడ్యూసర్ బంగారం అయితే ప్రొడ్యూసర్కి ఈ ప్రేక్షకులు బంగారాలు. ఎందుకంటే మీరు ఇంత అద్భుతంగా ఈ సినిమాను చూసి ఇంత విజయవంతం చేసిన ప్రేక్షకుల దేవుళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ చాలా అద్భుతంగా ఉందని చాలామంది ఫోన్లు చేశారు, చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన మారుతి గారికి, వెంకటేష్ బాబు గారికి థ్యాంక్స్ చెబుతూ, ఆల్ టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. వాళ్ళతో పాటుగా మేము ఒక టెక్నీషియన్గా ఈ సినిమాలో వర్క్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో టెక్నిక్ చేసిన కొంతమందిమే స్టేజ్ మీద ఉన్నాం. ఇంకా 100 మందిలో 10 మంది 100 మంది ఉన్నాం. ఇంకా 90 మంది స్టేజ్ అనకుండా టెక్నీషియన్స్, మేనేజర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంటు, కెమెరా వర్క్ చేసేవాళ్ళు అందరికీ, ఈ సినిమా పనిచేసిన అందరికి వెరీ థ్యాంక్స్ చెబుతున్నాం. బాబు బంగారం వెంకటేష్ బాబు గారు మేము అన్నయ్య అని అంటాం, అప్పుడు బాబు అంటాం. బాబు గారి దగ్గర 2 రకమైన ఫేషియల్ షార్ట్స్ ఉంటాయి. నవ్వితే ఆడవాళ్ళకి నచ్చుద్ది, కొడితే మగవాళ్ళకి నచ్చుద్ది. లవ్ చేయగలడు, కత్తి పట్టుకొని కొంతమంది నరకగలడు. అంటే బాబు దగ్గర అట్లాంటి అమ్మాయికు పేసి పెడితే బాబులాగా పేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరని నాకు తెలుస్తుంది. బీదగా. అలాగే తులసి సినిమాలో ఇంటర్వ్యూల్లో ఫైట్లో కత్తిసుకొని నరుగుతుంటే బాబుని చూస్తేనే మాకే భయం వేసేది. అంటే ఫేస్లోనే అంతలా చేంజ్ చేస్తుంటుంది. అంటే ఒక హీరో క్యారెక్టరు ఎట్లాగైనా మూళ్ళవగల తనం బాబు బంగారానికి, వెంకటేష్ బాబు గారికి ఉంది. ఎట్లా అంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేసి జనాన్ని అందరినీ ఆనందపరుస్తూ, అట్లాగే మంచి మంచి యాక్షన్ సబ్జెక్ట్స్ చేసి
మాకు కూడా మంచి అవకాశం ఇచ్చి యాక్షన్ మంచి ప్రూవ్ చేయడానికి. బాడీ గార్డులు కూడా యాక్షన్కి మంచి పేరు వచ్చింది. తులసి, అలాగే ఈ సినిమా కూడా క్లైమాక్స్, ఆ పాపను కిడ్నాప్ చేసే ఫైట్లు, కొన్ని ఫైట్లకి మంచి పేరు వచ్చింది. ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేస్తాను, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సక్సెస్ సినిమాలో మా భాగం కూడా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే మారుతి గారు బస్ స్టాప్తో మొదలుపెట్టి అలాగే భలే మగోడితో ప్రూవ్ చేసుకొని బాబు బంగారంతో ఒక పెద్ద రేంజ్ హీరోకి రీచ్ అయ్యారు. బట్ ఇలాగే ఇంకా పెద్ద పెద్ద హీరోలతో చేసి ఆయన కామెడీ నుంచి యాక్షన్ నుంచి కామెడీ బాగా చేసి జనానికి అందించాలని మనస్ఫూర్తికుంటున్నాను. సురేష్ బాబు గారు ఎప్పుడైనా ఆయన నుంచి బాగా చేసామని అనిపించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడైనా చూసి బాగుందమ్మా అనేవారండి, అంతే. కానీ ఫస్ట్ టైం సురేష్ బాబు గారు బాగుందిరా, బాగా చేసావు, బాగుంది, కీప్ ఇట్ అప్, ఇలాగే కంటిన్యూ అన్నారు. అది నాకు చాలా ఎనర్జీ మాట. ఒక 1000 బత్తాయిల రసం పిండినంత ఆనందంగా ఉంది. సో ఇంకా వెంకటేష్ బాబు గారి గురించి చెప్పే అంత స్థాయి నాకు లేకపోయినా నా రెండో సినిమా బాబుతోటి గణేష్ హిట్, నమో వెంకటేష్ హిట్, బాబు బంగారం సూపర్ డూపర్ హిట్. సో మొన్న సంతోషం అవార్డ్స్లో కూడా ఒక మాట మాట్లాడాము. ఒక వ్యక్తిని కానీ ఒక హీరోని కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మహా అంటే 10 ఏళ్ళు బంగారం అని పిలవచ్చు. కానీ 30 ఏళ్ళ నుంచి బంగారం అని పిలవడం అంటే మామూలు విషయం కాదు. అది అంటే ఆ వ్యక్తిత్వం, ఆ క్రమశిక్షణ, అది స్వర్గీయ మా గురువు గారు డాక్టర్ రామానాయుడు గారి నుంచి వచ్చి పుణిగిపుచ్చుకున్నటువంటి లక్షణాలు అవి. సో అటువంటి హీరో సినిమాలో ఎంతోమంది తోటి యాక్ట్ చేస్తుంటాం, కానీ ఆయన పక్కన ఉండి మాతోటి పెద్ద పెద్ద డైలాగులు చెప్పించి ఫస్ట్ హాఫ్లో నాతోటి, సెకండ్ హాఫ్లో మా పోసాని గారితోటి చేయించి ఈ రోజున నేను ధైర్యం చేసి రిలీజ్ రోజున బాబుకి మెసేజ్ పెట్టేశాను. నేను బాబు మధ్యాహ్నం వరలక్ష్మి వ్రతం కాబట్టి పూజలో ఉండిపోయారు. ఫస్ట్ షో నుంచి లేడీస్ విపరీతంగా ఉన్నారండి. స్టిల్ ఇప్పటికి నిన్న వైజాగ్ వెళ్ళి వచ్చాను నేను. స్టిల్ ఇప్పటి వరకు అన్ని షోలు ఫుల్స్ బ్రహ్మాండంగా ఉంది సినిమా. దట్ ఈజ్ రియల్ సక్సెస్ ఆఫ్ వెంకటేష్ బాబు. విక్టరీ ఆ పేరులో ఉంది, విక్టరీ వెంకటేష్ బాబు అని. దట్ ఈజ్ బాబు బంగారం. ఇక మారుతి గారి గురించి ఆయన గురించి ఏం చెప్తాను చెప్పండి. గురుగారు చంపేద్దామని అంటారు. అసలు మీ దగ్గర పనిచేయడమే నాకు హైదరాబాద్ రోడ్లో డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ వచ్చేసినట్టే. కామెడీ టైమింగు మారుతి గారి దగ్గర పనిచేస్తే దాంట్లో సెటిల్ అయిపోయినట్టు. ఇంకా 10 ఏళ్ళు ఇంకెవరో పీకలేరండి. ఆ బత్తాయిన అలాగే ఉంటుంది అది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి రాధాకృష్ణ గారి ప్రొడ్యూసర్ గారికి, మా స్వామి గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి, వెంకటేష్ బాబుకి, రిచర్డ్ ప్రసాద్ గారు కెమెరామ్యాన్ గారికి, అలాగే మా పోసాని గారు ఒక డైలాగ్ ఉంటుంది నాకు బాగా నచ్చినాయి. నీకు ఎంతలో కావాలంటే ఏమే, నా ఇల్లే 3 కోట్లు అంటే నీకు 30 కోట్లు పెట్టి ఇల్లు కట్టేవాళ్ళని. ఇలాంటి చిన్న చిన్నవి థియేటర్లో ఎంత బాగా ఎంజాయ్ చేశారో. సినిమా ఫస్ట్ డేనే చూసాం. సో ఇంకా పెద్ద సక్సెస్లోకి ఈ సినిమా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ సినిమాకి ఫస్ట్ డే చాలా ఎక్స్పెక్టేషన్ ఉండటంతో, అంటే ఈ సినిమా ఎలా ఉంటుందోనని ఉండటంతో కొంచెం ఏంటంటే అందరూ ఈయన మారుతి ఏంటి కమర్షియల్గా తీశాడు అని ఆ కమర్షియాలిటీగా కొంచెం అలవాటు చేసుకోవడానికి 1 or 2 days పట్టింది. బట్ ఫస్ట్ డే నుంచి ఆడియన్స్కి మేము ఎవరినైతే టార్గెట్ చేసి ఈ సినిమా తీసామో ఫ్యాన్స్కి, లేడీస్కి, అట్లాగే మాస్ అందరికీ కూడా చాలా బాగా రీచ్ అయింది సినిమా. అంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చూస్తే అసలు నిజంగా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే సరే ఈరోజు ఇలా ఉంది, ఈరోజు ఇలా ఉంది, ఈరోజు ఇలా ఉందని చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా ఒక సినిమా సక్సెస్ అవ్వడం, ఆ సినిమాకి డబ్బులు రావడం అనేది ఇవాళ ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా అవడం చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే నాకు ఇలాంటి ఒక మంచి కమర్షియల్ సినిమా తీసే అవకాశాన్ని ఇచ్చిన ఫస్ట్ వెంకటేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీతో మళ్ళీ మళ్ళీ పనిచేయాలని చాలా హ్యాపీగా ఉంది, చేయాలనుంది. అట్లాగే ఎంటైర్ టీం అందరూ ఫైట్ మాస్టర్స్. నిజంగా నా సినిమాలో ఇలాంటి ఫైట్లు ఏంటని అనేలా మంచి ఫైట్లు చేశారు. బట్ యాక్చువల్గా లాస్ట్ ఫైట్కి నిజంగా చాలా మంచి పేరు వచ్చింది.
అంటే ఫన్ను ఎక్కడ వదలకుండా నా బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుని నా ప్రీవియస్ సినిమాలు ఎలా ఉన్నాయో చూసుకుని అలాగా ఫైట్ డిజైన్ చేశారు రామ్ లక్ష్మణ్ మాస్టర్. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఈ బత్తాయి బాబ్జీ గారు అంటే అందరి గురించి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళకి నాకు థియేటర్లో చూస్తుంటే ఒక్కొక్కళ్ళ కష్టం కనపడుతుంది. సినిమాటోగ్రాఫర్ కానీ, ఎడిటర్ కానీ, అట్లాగే రైటర్ స్వామి కానీ, వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా వర్క్ చేసాం. ఈ సినిమాని ఎలాగైనా ఆడియన్స్లోకి తీసుకెళ్ళి ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాగా నిలబెట్టాలని ఇవాళ ఆ ప్రయత్నం నిజమై అందరూ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయింది ఫ్యామిలీస్ నుంచి, ఆ ఫ్యామిలీ లేడీస్ ఫోన్ చేసి చాలామంది చాలా చాలా బాగుందండి, అసలు వాళ్ళకి ఇక్కడ తగ్గింది అక్కడ పెరిగిందని కాకుండా మొత్తం సినిమాని ఎంజాయ్ చేసి బయటకు వచ్చి చాలా ఎగ్జైట్ అయ్యి ఫోన్ చేస్తున్నారు. నిజంగా నాకు మళ్ళీ చాలా ఎనర్జీ ఇచ్చారు. ఇలాంటి ఒక మంచి కమర్షియల్ సినిమా తీయడానికి మంచి ఎనర్జీ ఇచ్చారు. అట్లాగే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్స్కి నిజంగా రాధాకృష్ణ గారు నా మీద పెట్టిన నమ్మకానికి ఈరోజు సినిమా సక్సెస్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఇప్పుడు ఎలా రన్ అవుతుందో అట్లాగే ఇంకా ఈ సినిమా మంచి అట్లాగే రన్ అవుతూ అందరికీ మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, నా అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాని ఇంత ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ వచ్చిందంటే అండ్ ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక కమర్షియల్ సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. సో ముందుగా ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఓపెనింగ్స్. అండ్ బాబు బంగారం, have to thank Maruti right from the beginning. He was very, very clear how he wanted to show me on screen. And చాలా ఫ్రెష్గా కొత్తగా ఉండాలి, కొంచెం యూత్ఫుల్గా ఉండాలని, ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పారు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ది అదర్ టెక్నీషియన్స్. పేరున I'd like to thank all the technicians who worked as a team for this film, and all the actors. I'd like to thank them. ఎందుకంటే నేను ఏ సీన్ చేసినా there was a lot of encouragement and there was a lot of positive things right from the beginning. So I'd like to really thank all of them from the bottom of my heart. And the reaction in the theater is wonderful. So I think that's what we really wanted from this film. And the mouth publicity has really done some wonders for this film. So I'm really happy. The audience have loved the film. And after 30 years of my career, they've all encouraged me right from the beginning. So ఇవాళ బాబు బంగారం కూడా చూసి బాగా ఆనందిస్తున్నారు. So thank you everybody, and thanks everyone. Thank you.